నాగేశ్వర్ గారు, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి ఎవరు అవుతారు అనే దాని మీద పెద్ద చర్చ జరిగింది సార్. చాలామంది పోటీ పడ్డారు. సో ఆ తర్వాత ఆ పవర్ సెంటర్స్ అన్నీ కామప్ అయిపోయాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలో అందరూ వెళుతున్న పరిస్థితుల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్యాపదేశంగా అన్నారో ఉద్దేశపూర్వకంగా అన్నారో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతారంటూ కమెంట్ చేశారు సార్. ఒకసారి ఆయన బయట విందాం. ముఖ్యమంత్రి గారు మన మంత్రి గారు ముఖ్యమంత్రి గారు అంటారు మళ్ళీ ఎప్పుడో ఒకసారి ముఖ్యమంత్రి తప్పకుండా. ఎందుకంటే నా నోటికి నా నాన్న మీద పుట్టుమచ్చలు నేను నల్లకున్నది నేనేదంటే ఐదంట అప్పుడు మిస్ అయ్యి మళ్ళీ ఎప్పుడైనా భవిష్యత్తు అయ్యే అవకాశం ఉంది. అదంతా అది నల్గొండ జిల్లా ప్రజలు మీరు మంత్రి అయ్యారు మీ 3 కాలువల గురించి దయచేసి ముఖ్యమంత్రి గారు మన మంత్రి గారు ముఖ్యమంత్రి గారు అంటారు మళ్ళీ ఎప్పుడో ఒకసారి ముఖ్యమంత్రి అవుతారు మీరు తప్పకుండా. ఎందుకంటే నా నోటికి నా నాన్న మీద పుట్టుమచ్చలు నేను నల్లకున్నది నేనేదంటే ఐదంట అప్పుడు మిస్ అయ్యి మళ్ళీ ఎప్పుడైనా భవిష్యత్తు అయ్యే అవకాశం ఉంది. అదంతా అది నల్గొండ జిల్లా ప్రజలు మీరు మంత్రి ఈసారి కాకపోవచ్చు సార్, గతంలో ఎప్పుడో మిస్ అయ్యి ఉండొచ్చు మేబీ. అప్పుడు మిస్ అయింది కానీ భవిష్యత్తులో ఎప్పటికైనా మీరు ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పేసి. గతంలో మిస్ అవ్వడం, గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లెక్కలేదు కదా ఆయన అంటున్నది. ఇప్పుడు మిస్ అయింది. ఇప్పుడు మిస్ అయిందన్న సార్. గతంలో ఎప్పుడున్నాడు కాంగ్రెస్కి అధిక మెజార్టీ వస్తే కదా మిస్ అవ్వడం. రైట్, కాంగ్రెస్కి మెజార్టీ రానప్పుడు మిస్ ఎట్లా అవుతారు? అంటే ఇప్పుడు మిస్ అయింది, ఇప్పుడు మిస్ అయింది, నెక్స్ట్ టైం వస్తారు అని అంటున్నారు. అదేమీ కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాట్లను ఉద్దేశించి మనం అన్నట్లుగా లేదు. ఇప్పుడు మీరు ఆ బయటలో చూస్తే ఒక మీటింగ్లో క్యాజువల్గా ఇంకా మీరు భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతారు, మీరు భవిష్యత్తులో నాయకుడు అవుతారు అని అంటుంటారు. అంటే మంత్రి గారు అనబోయి పొరపాటున ముఖ్యమంత్రి గారు అదే అన్నాడు కనుక దానికి కవరప్ ఇస్తూ అన్నారు. అదే హ్యూమరస్గా అన్నట్లే ఉన్నారు. అయినా ఉత్తమ్ కుమార్ రెడ్డికి కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా నల్గొండ రాజకీయాల్లో కలిసి ఏం లేరు వాళ్ళు. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ అయినప్పుడు వీళ్ళు పోటీ పడ్డారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని పిసిసి ప్రెసిడెంట్ ఉన్నతకాలం వ్యతిరేకించారు. సో అందువల్ల వాళ్ళ మధ్య అంత అద్భుతమైన ఒకే గ్రూప్గా ఉన్న రిలేషన్స్ కూడా లేవు, అందరికీ తెలిసిందే అది. తర్వాత రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ అన్నప్పుడు సహజంగానే అన్ని వర్గాలు ఏకమవుతాయి కదా. తర్వాత ముఖ్యమంత్రి అయ్యాక ఒక మాట మాత్రం చెప్పాలి, కాంగ్రెస్ ప్రభుత్వం చాలామంది ఊహించింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే కాంగ్రెస్లో తిరుగుబాటు వస్తుంది, కాంగ్రెస్ పార్టీలో ఇన్ని గ్రూపులు ఉంటాయి, సో రోజుకోరు ఒక్కో రకంగా మాట్లాడుతారు అన్నారు. కానీ మీరు గమనించండి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు నేరుగా ఒక్క మంత్రి కూడా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడిన ఉదాహరణ లేదు. ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా తీవ్రంగా తమ ప్రభుత్వాన్ని విమర్శించిన ఉదాహరణ లేదు. సో ఇది ఈవెన్ కర్ణాటకలోనైనా కాస్తో కూస్తో మాట్లాడుతున్నారు తప్ప తెలంగాణలో లేదు. ఇక ఆస్పిరేషన్స్ ఎప్పుడు ఉంటాయి. ఇప్పుడు ఇవాళ కూడా కర్ణాటకలో పరమేశ్వర నేను సన్యాసిని కాను, ప్రమోషన్కి నేను రెడీ అన్నాడు. సో రాజకీయాల్లో ఆస్పిరేషన్స్ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ముఖ్యమంత్రి కావాలని కోరుకోవచ్చు, అవకాశం కూడా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ప్రధానమంత్రి కోరుకోలేడు, బీజేపీలో అయితే ముఖ్యమంత్రి కోరుకోవచ్చు, ప్రధానమంత్రి కోరుకోవచ్చు. కానీ కాంగ్రెస్లో ప్రధానమంత్రి పదవి మాత్రం ఖాళీ ఉండదు ఎప్పుడు కూడా. సో కానీ ముఖ్యమంత్రి మాత్రం ఎవరైనా కోరుకోవచ్చు, ఆ అవకాశం ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. అందువల్ల ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్ నాయకుడు, చాలా అనుభవజ్ఞుడు, విద్యావంతుడు, అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీకి నిబద్ధత కలిగినటువంటి నాయకుడు. ఆయన ఎయిర్ ఫోర్స్ నుంచి రిజైన్ చేసి వచ్చాక నేరుగా కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఇంతవరకు ఆయన ఏ రాజకీయ పార్టీలో చేరలేదు కదా. అందువల్ల భవిష్యత్తులో ఏమవుతుందన్నది ఎవరు చెప్పగలం. సో రేవంత్ రెడ్డి 10 ఏళ్ల పాటు ఉంటాడని కోమటిరెడ్డి వెంకరెడ్డి గతంలో ఎక్కడో వ్యాఖ్య చేసినట్టున్నారు. కోమటిరెడ్డి వెంకరెడ్డి వ్యాఖ్య చేశారు. అందువల్ల ఇది క్యాజువల్ రిమార్క్గానే తీసుకోవాలి తప్ప రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఏదో పెద్ద గొడుపుటం జరుగుతున్నట్లు కాంగ్రెస్ పార్టీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలోనో లేదా ఇంకో నాయకత్వం జరుగుతుందని విశ్లేషించలేదు. క్యాజువల్గా అనొచ్చు, ఇంకో మీరు పలానా అవుతారు అని ఆశించవచ్చు కూడా, లేదు తప్పు పట్టాల్సిందే లేదు కదా. సార్ ఇక డికే అరుణ ఒక కమెంట్ చేశారు సార్, కవితకు